ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ అందరికీ శుభములు, వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు ఉచితమైనటువంటి కృప ద్వారా మనము ఈరోజు ఈ విధముగా సజీవులుగా ఉండి సమకూర్చబడి ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృపే. కాబట్టి 10 నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినమున జరిగినటువంటి ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. కాబట్టి దేవుని మాటలు చెప్పుచుండగా జాగ్రత్తగా విని ఆలకించి వాటి వల్లే మన జీవితంలో అన్వయించుకొని నడవాల్సిందిగా నా కోరిక, ప్రయత్నం. ముఖ్యంగా ఫాదర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా ఫ్యూచర్లో ఫాదర్స్ కాబోతున్నటువంటి వారికి కూడా అడ్వాన్స్ ఫాదర్స్ డే. ఎనీవేస్, ఇక మనం వాక్యాన్ని ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అక్కడ బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సొలొమోను గారు రాసినటువంటి సామెతలు ఎలాంటివంటే ఇందులో ఉన్నటువంటి రాయబడినటువంటి ప్రతి మాట కూడా జీవిత సత్యం అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అవును కదా అనేట్టుగా ఆశ్చర్యపరుస్తాయన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాటలు ఆ కాలంలోనే పరిశుద్ధాత్ముడు సొలొమోను గారి ద్వారా రాయించడం జరిగింది. సొలొమోను రాజు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఒక సామెత. మనం ఒక మాట ఇక్కడ పరిశీలన చేద్దాం. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు. పెద్దవాడు అనేటువంటి పదము మనం హిబ్రూలో చూసుకున్నట్లయితే దాని రూట్ వర్డ్ జాక్వీర్ అని ఉంటుందండి. జాక్వీర్ అని అంటే దాని అర్థం వచ్చేసి ఒక అనుభవంతో ఎదగడం అన్నమాట. ఏదో అంటే పెరిగి పెద్దవడం అదొకటే కాకుండా అనుభవంతో పెరగడం అన్నమాట. సో అనుభవంతో పెరుగుతాడు కాబట్టి దాని నుంచి తొలగిపోవడం. మనం ఎన్నో మాటలు వింటుంటాం కానీ అన్నీ మనం అన్వయించుకోం కదా, అన్నీ మనం అనుభవించాం కదా, అన్నీ మన జీవితంలోకి తీసుకొని మనం చేయం కదా. అలాగే ఎవరైతే అనుభవపూర్వకంగా నడుస్తారో వారు ఆ బాట నుండి లేకపోతే ఆ వే నుంచి తప్పుకోరు అనేటువంటి ఉద్దేశం అక్కడ ఆ సొలొమోను రాజుగారిది అనమాట. సో వారంటున్నమాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఒక తండ్రిగా మనం మన పిల్లలకి నేర్పాలి ఏదైనా అని అంటే ఫస్ట్ దాని గురించినటువంటి అనుభవం మనకు ఉండాలి కదా. యాజ్ ఏ తండ్రిగా, యాజ్ ఏ ఫాదర్గా మనందరికి ఉండాలి కదా. సో మనం పిల్లలకి నేర్పించాలి అని అంటే అందులో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, అందులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అవి ఎలాగుంటాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, దాని పరిణామం ఎలా ఉంటుంది అనేటువంటి ప్రతి అంశం కూడా మనము తెలిసి ఉండాలి. అని ప్రతి అంశం కూడా మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా మనం అనుభవపూర్వకంగా ఉంటేనే తప్ప మనం పిల్లలకి చెప్పలేం. మన పిల్లలు స్థిరముగా ఒక స్థిరమైనటువంటి ఒక బాటలో ఒక దారిలో ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా తండ్రి దేవుడు కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలండి. చూద్దాం అవేంటో. మంచిది. ఫాదర్స్ డే సందర్భంగా మనం ఫాదర్ అనేటువంటి ఆ లెటర్స్లో నుంచే మనం తండ్రి కలిగి ఉన్నటువంటి తత్వము లేకపోతే ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ఛాయ ఏదైతే ఉందో వాటిని మనం తెలుసుకుందాం ఈ పూట. ఓకేనా? సో ఫాదర్లోని ఫస్ట్ లెటర్ ఎఫ్, రైట్? ఎఫ్ కదా. సో ఎఫ్ అని అంటే ఫెయిత్, మనందరికీ తెలుసు, విశ్వాసం. మనం వెంబడించేటువంటి క్రీస్తు ప్రభువుల వారు ఖచ్చితంగా విశ్వాసాన్ని తండ్రి దేవుడైనటువంటి యెహోవా మీద కలిగి ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ లోకానికి రావడం జరిగింది. సో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఆయన వెంబడించే బిడ్డలుగా మనం కూడా కలిగి ఉండాలండి. మనకి విశ్వాసం అనగానే అబ్రహాం గారు గుర్తొస్తారు కదా. అబ్రహాం గారు కూడా అవసరం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు కదా గర్భఫలం గురించి. సో ఆ విధమైనటువంటి గర్భఫలాన్ని ఆయన కేవలం ఒక్క అద్భుతమైనటువంటి తత్వం విశ్వాసం.
విశ్వాసాన్ని బట్టి ఆయన పొందుకోగలిగాడు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయన ఆ విశ్వాసాన్ని పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చేశాడండి. మీకు అర్థమవుతుందా? మన పిల్లలకి వంశపారంపర్యంగా ఏమిస్తాం? సహజంగా మనకున్నటువంటి ఆస్తులు, అసెట్స్ ఏవో ఇస్తూ ఉంటాం. కానీ అబ్రహాం గారు విశ్వాసాన్ని ఇచ్చారు. తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. ఎంత అద్భుతం కదా! ఈరోజు మన పిల్లలకి మనం ఆ విశ్వాసాన్ని నేర్పించగలుగుతున్నామా? పరిశీలించుకోవాలి. రెండవ లెటర్ ఫాదర్లో రెండో లెటర్ ఏ కదా, అఫెక్షనేట్ అని అంటే ప్రేమించే తత్వం, ప్రేమను పంచే తత్వం. క్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి ఆ ప్రేమను పంచే తత్వం లేదా ప్రేమించే తత్వం 100% పుష్కలంగా ఉందండి. ఎందుకనంటే ఆయన ప్రేమ స్వరూపుడు. వారు వీరు, ఆ దేశస్తులు ఈ దేశస్తులు, వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యమే లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డటువంటి స్త్రీని గురించి అమ్మ అని మాట్లాడారు. సో ఇలాగ చూసుకుంటే చాలా రకాలుగా ఆయన ప్రేమను పంచి ప్రేమించి ప్రతి ఒక్కరికి సహాయపడ్డటువంటి వ్యక్తి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు మన సజీవుడైన క్రీస్తు ప్రభువుల వారి కదా. సో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమించే తత్వం మనం కూడా కలిగి ఉండాలి. మీరు గమనిస్తే యోబు గారు కూడా పిల్లల మీద ప్రేమతో ప్రతిరోజు తెల్లవారుజామున పిల్లలు ఏదన్నా తెలియక తప్పులు ఏమైనా చేసి ఉంటారేమో అని వారి కోసం ఇతను దహన బలులు అర్పించేవాడు. వారి పేర్ల మీద ఎంత ప్రేమ కదా పిల్లల మీద. ఈరోజు మనకి ఆ రకమైనటువంటి ప్రేమ మన పిల్లల మీద ఉంటుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం. కొన్నిసార్లు మన జీవితం ఎలా అవుతుందంటే, కొన్నిసార్లు మన జీవితం ఎలా జరిగిపోతుందంటే, మనకున్నటువంటి ప్రస్తుత టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి ప్రెషర్ ద్వారా మనం పిల్లల్ని సరిగ్గా ప్రేమించలేం, సరిగ్గా దగ్గరగా తీసుకోలేము అన్నమాట. కానీ తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువుల వారు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఏ రకంగా ప్రేమను కలిగి ఉన్నానో మీరు కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి, మీరు ఆ విధంగానే షేర్ చేయాలి ప్రేమ అంటున్నారు. మంచిది. ఫాదర్లో మూడో లెటర్ ఏంటి? FAT. టీ రైట్. టీ మీన్స్ టీచర్, గురువు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక గురువుగా, బోధకుడిగా శిష్యులకు ఉన్నారు. శిష్యులు వచ్చారు ఒకసారి, ప్రభువా మేము కూడా దెయ్యాలను వెళ్ళగొట్టని ట్రై చేసాం కానీ మా వల్ల కాలేదు అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, అది ఉపవాస ప్రార్థన చేస్తే తప్ప పోదు నాయన అని వారికి ఒక గురువుగా ఉండి, ఒక పెద్ద దిక్కుగా ఉండి వారికి నేర్పించాడండి. మనం కూడా మన పిల్లలకి నేర్పించే వారంగా ఉండాలి. ఏది పడితే అది కాదండి, ఉపయోగపడేవి నేర్పించాలి పిల్లలకి. ఎందుకంటే వాడు పెద్దవాడైనప్పుడు, అనుభవపూర్వకంగా ఎదిగినప్పుడు దాని నుంచి తప్పిపోడు. అందుకు ఉపయోగపడేవి నేర్పించాలి మనం మన పిల్లలకి కదా. ఇంకా నెక్స్ట్ లెటర్ మనం చూసుకుంటే హెచ్ కదా. హెచ్ మీన్స్ హంబుల్నెస్. ఏమండి? వినయం. తండ్రి దేవుడు వినయాన్ని కలిగి ఉన్నాడు కదా. మన యేసుక్రీస్తు ప్రభువుల వారు వినయాన్ని కలిగి ఉన్నారండి. ఆయన పెద్దవారిని కానీ చిన్నవారిని కానీ ఎక్కడ ఆయన తోసివేసి మాట్లాడినట్టు లేదంటే, తక్కువగా హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవండి కదా. ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ఆయన ట్రీట్ చేశాడండి. ఆయన దేవుడే కావచ్చు, కానీ ఆయన చాలా తగ్గింపుతో వినయంగా నడుచుకున్నాడండి. అంటే సిలువ వేసే దగ్గర కూడా వినయంతోనే రాజులెద్దతో మాట్లాడాడు. ఏమండి? ఈరోజు కొంత ఆస్తి లేకపోతే కొంత జీతము, ఒక 5 అంకెల జీతము లేకపోతే 6 అంకెల జీతము, లేకపోతే కొన్ని అసెట్స్ మనం ఈ లోకంలో మనం కలిగి ఉంటే మనం ఎవరి మాట వినం కదా. వాడు బ్రతికెంత, వీడి బ్రతికెంత, నువ్వెంత, నేనెంత అనేటువంటి ఈ రకమైనటువంటి అహంకార ధోరణిలోకి వెళుతూ ఉంటాం కదా కొన్నిసార్లు. కాబట్టి పరిశీలించుకో, మనం ఎప్పుడు కూడా హంబుల్గా బిహేవ్ చేయాలండి. మనం ఎప్పుడు కూడా వినయంగా ఉండాలి. మనకెంతైనా ఉండొచ్చు. సో ఒక రియల్ ఫాదర్ ఎలా ఉంటాడనేది దేవుని ఛాయ మనకు చూపిస్తూ ఉంది. ఆ ఛాయ మనలో ఉండాలండి. మంచిది. నెక్స్ట్ లెటర్ ఏంటిదంటే ఫాదర్లోని 5th లెటర్ FATHE. ఈ మీన్స్ ఎంకరేజ్.
రైట్, ఎంకరేజర్. సో తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడండి కదా. తండ్రి దేవుడు కూడా మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యుల్ని ఎప్పుడు ప్రోత్సహించేవాడు. అలా మీరేం భయపడొద్దు, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనతో ప్రతిదీ సాధ్యమే. మిమ్మల్ని పాముల మధ్యకి తేళ్ల మధ్యకి పంపిస్తున్నా, అయినా మీకేం కాదు, దేవుడనైనటువంటి నేను మీకు తోడుగా ఉన్నా, పరిశుద్ధాత్మకు తోడుగా ఉన్నాడు, మీకేం కాదు అని ప్రోత్సహించాడు కదా. మనం కూడా ప్రోత్సహించేటువంటి గుణం ఉండాలి మన పిల్లల్ని. లేకపోతే మనతో ఉన్నటువంటి తోటి ఆత్మీయులను, లేకపోతే మనతో ఉన్నటువంటి తోటి విశ్వాసులను ప్రోత్సహించే రకంగా మాట్లాడాలి. మన తండ్రి కూడా అంతే కదా. మనం ఏదైనా విషయంలో ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే, ఏం కాదు నాన్న, నువ్వు మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ కొంచెం హార్డ్ వర్క్ చేయి, ఖచ్చితంగా పాస్ అవుతావు, లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఆ జాబ్ కొట్టగలుగుతావు అని మన తండ్రి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు కదా. ఈనాడు కూడా ప్రోత్సాహకరంగా లేని మాటలు తండ్రి మాట్లాడాడు కదా. దాదాపుగా మనం 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయినా కావచ్చు, మనం ఒకవేళ ఇంటర్ ఒక 1-2 టైమ్స్ ఫెయిల్ అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్లో మనకు తక్కువ మార్కులు వచ్చినా కానీ మళ్ళీ రాయినానా, మళ్ళీ ట్రై చేయనానా అని చెప్తూ ఉంటాడు ఫాదర్. సో ట్రూ ఫాదర్లో ప్రోత్సహించేటువంటి తత్వం ఉంటుందండి కదా. మనం ఈరోజు మన పిల్లల్ని మనం ప్రోత్సహించగలుగుతున్నామో, దేవుని వైపు నానా పాటలు నేర్చుకుంటున్నావా, ఆరాధన చేయగలుగుతున్నావా, ప్రార్థన చేయగలుగుతున్నావా అనేటువంటి విషయాల గురించి మనం ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వారితో మనం షేర్ చేసుకోగలుగుతున్నామండి. పరిశీలించుకోవాలి ఇవన్నీ మనం. ఎందుకంటే మనం వెంబడించే క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారు కదా. ఫాదర్లో లాస్ట్ లెటర్ R కదా. R అంటే రెస్పాన్సిబిలిటీ. ఒక తండ్రి, నిజమైనటువంటి తండ్రి బాధ్యతతో ఉంటాడండి కుటుంబం ఎడల కదా. బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటాడు. మార్నింగ్ టైంలో డ్యూటీకి వెళ్తాడు, ఎంతో బాధ్యతగా వెళ్తాడు, అంతే బాధ్యతగా తిరిగి ఇంటికి వస్తాడు. తండ్రికి బాధ్యత అనేది ఉంటుందండి. క్రీస్తు ప్రభుల వారు కూడా బాధ్యతతో ఉన్నారు కదా. ఎంత బాధ్యత అనంటే, నన్ను ఇక్కడికి పంపించినటువంటి ప్రభువు, నా తండ్రి అయినటువంటి యెహోవా నా ద్వారా వీరికి నిత్య జీవం దయచేయబోతూ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఒక బాధ్యతతో నడుచుకోవాలి అనే ఆలోచనతో దేవుడు, క్రీస్తు ప్రభుల వారు బాధ్యతగా ఇక్కడ వ్యవహరించుకున్నారు. బాధ్యతతో ఉన్నారు. ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గర కూడా ఆయన బాధ్యతగానే ఉన్నారండి. సిలువ వేయించుకునే దగ్గర బాధ్యతగానే ఉన్నారండి. ఆయన ప్రతి పరిస్థితిలో బాధ్యతగానే ఉన్నాడండి. మనం ఇప్పుడు బాధ్యతగా మన కుటుంబం ఎడలో ఉండగలుగుతున్నామా? ఏమండి, బాధ్యత అని అంటే ఏదో మన కుటుంబం ఒకటే కాదండి. మన ఉద్యోగం ఎడల బాధ్యతగా ఉండగలుగుతున్నామా? మన స్నేహితులతో బాధ్యత కలిగి వ్యవహరించగలుగుతున్నామా? మన ప్రాముఖ్యంగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులకి బాధ్యతగా రెస్పాన్సిబిలిటీస్ మనం చూపించగలుగుతున్నామా, చేయగలుగుతున్నామా? ఈ రోజుల్లో తల్లిదండ్రుల నుంచి ఫోన్ వస్తే నువ్వు లిఫ్ట్ చేయగలుగుతున్నావా వెంటనే? ఒకసారి ఆలోచన చేయండి. సో దేవుడు ఎప్పుడు కూడా నేను కలిగి ఉన్నటువంటి ఈ విధమైనటువంటి లక్షణాలు నా బిడ్డలు కూడా కలిగి ఉండాలి, నేను కలిగి ఉన్నటువంటి ఈ లక్షణాలు నా పిల్లలు కూడా కలిగి ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. చదువుకున్నటువంటి మాటలన్నింటిని బట్టి ఒకసారి పరిశీలన చేసుకో. నీలో దేవుని ఎడల విశ్వాసం ఉన్నదా? నీలో ప్రేమించే తత్వం ఉన్నదా? నీలో ప్రోత్సహించేటువంటి గుణం ఉన్నదా? నీలో ఇంకా హంబుల్గా వినయం కలిగి నడుచుకునేటువంటి కృప ఉందా? నీలో ఒక టీచర్ ఉన్నారా? ప్రార్థన చేయడం రాని వారికి ప్రార్థన నేర్పించేటువంటి క్యాపబిలిటీ నీకున్నదా? పాటలు పాడడం రాని వారికి పాటలు ఎలా పాడాలో నేర్పించేటువంటి ఆ సెన్స్ ఉన్నదా? సో మనం ఈ రకంగా తీసుకొని మనం దీన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలండి. ఈ కొద్ది మాటలు ప్రభువు మనందరి వెనుకడిలో దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్.